ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ అమావాస్య రోజున ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ బంగారపు కలశాలలో నీ అదృష్టాన్ని దాచిపెట్టి తీసుకొచ్చాను. నిజంగా ఈ సాయిని నీవు తండ్రిగా భావిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కలశాలలో ఒకదానిని తాకి నీ అదృష్టాన్ని తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ అమావాస్య నాడు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ బంగారపు కలశాలలో నీ అదృష్టాన్ని పెట్టి నీకోసం తీసుకువచ్చాను. నిజంగా ఈ సాయిని నీవు తండ్రిగా భావిస్తున్నావు కదా! కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక కలశాలలో ఒక కలశాన్ని ఎంచుకొని నీ అదృష్టాన్ని, అలాగే నీకు రాబోతున్నటువంటి శుభవార్తను తెలుసుకో బిడ్డా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 కలశాలలో ఏదైనా కానీ ఒక అంకెతో ఉన్నటువంటి కలశాన్ని బాబాగారిని మనసారా స్మరించుకుంటూ మొదటి కలశంలో ఉన్నటువంటి అర్థమేమిటో బాబాగారు ఏ సందేశాన్ని వినిపించబోతున్నారో తెలుసుకోండి. చూడు, ప్రతిరోజు కూడా ఎన్నో ఆశలు, ఆశయాలతో మొదలై చివరికి ఏదీ మిగలకుండా కేవలం అనుభవంతో మాత్రమే రోజు గడిచిపోతుంది బాబా అని దిగులు పడుతూ ఉన్నావు కదా! అలాగే ఆదాయ మార్గాలన్నీ కూడా మూసుకుపోయి ఎటూ కూడా ఏ పని చేసినా కూడా లాభం రాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆర్థికంగా ఎన్నో నష్టాలను చవిచూస్తున్నటువంటి నీకు ఈ సాయి గొప్ప అవకాశాన్ని కల్పించబోతున్నాడు. అలాగే నేను నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో కానీ, నీ చెంత కానీ, నీ దగ్గర కానీ లేననుకొని మాత్రం అపోహ చెందవద్దు. ఎందుకంటే నేను నీ చుట్టూ లేకపోవడం వలన, అలాగే నేను ఒకవేళ నీ చుట్టూ లేను అనేటటువంటి అపోహ నీ మదిలో వస్తే అది ముమ్మాటికి కూడా నీ తప్పే అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నావు. అలాగే ఎన్నో సమస్యలను కూడా చవిచూసావు. కానీ అవేమీ కూడా నిన్ను అలా వచ్చి ఇలా పలకరించే వాటిగా వెళ్ళిపోయాయే తప్ప నిన్నెప్పుడూ కూడా నిరంతరం బాధకు గురిచేసే విధంగా, అలాగే ఎక్కువగా నిన్ను కష్టపెట్టే విధంగా అయితే ఏ సమస్య నిన్నైతే బాధ పెట్టలేదు. అది దేని వలనో తెలుసా? భగవంతుడు నీకు చేరువలో ఉన్నాడు కాబట్టి, ఆయన అనుగ్రహం నీకు నిండుగా ఉంది కాబట్టి, ఆయన తోడు నీకు లభించింది కాబట్టి, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా అవేమీ కూడా నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ ఎక్కువగా బాధించేవి కాకుండా తిరిగి వాటి ఏ విధంగా అయితే వచ్చాయో అదే విధంగా తిరిగి వెనుతిరిగి వెళ్ళిపోయాయి తప్ప స్థిరంగా నీ వద్ద ఉండి ఇప్పటి వరకు నిన్ను ఏది కూడా కష్టపెట్టలేదు. అప్పటికీ కూడా నీ మనసుకు ఏ విధమైనటువంటి బాధ కలుగుతుందో అని ఈ బాబా ఎప్పుడూ కూడా నీ నుండే అంటే నిన్ను గమనిస్తూ జాగ్రత్తగా రక్షిస్తూ వచ్చాడు కాబట్టే ఈరోజు ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి కొంతైనా సంతోషానికి లోనవుతూ ప్రతి క్షణం కూడా అంటే నాకంటూ మంచి జీవితం ఎప్పుడొస్తుంది బాబా అని అంటున్నావే తప్ప ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం మంచి జీవితమే అని తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీకంటే ఇంకా ఎక్కువగా కష్టాలను అనుభవించేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే నీ బాధంతా దేని గురించి అంటే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి లాభాన్ని నువ్వు పొందలేదనే కదా నీ బాధంతా. అయితే ఎన్నో ఆశలతో, ఆశయాలతో నా పనిని నేను మొదలు పెడుతున్నాను బాబా. కానీ చివరికి మాత్రం ఈరోజు ఏ విధంగా గడిచిపోతుందంటే కేవలం నేను పెట్టుకున్నటువంటి ఆశలు, ఆశయాలతో మాత్రమే ఈ జీవితం కేవలం అనుభవాలతో మాత్రమే ముగిసిపోతుంది తప్ప నాకంటూ ఏ విధమైనటువంటి లాభం అయితే రావడం లేదు. నేను పెట్టినటువంటి పెట్టుబడికి నాకు వచ్చేటటువంటి లాభం చాలా తక్కువగా ఉంది. దానివలన నేను, నా కుటుంబం ఎప్పుడూ కూడా నిరాశతో, నిస్పృహతో ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఏ విధంగా కూడా అంటే ఆర్థిక పరంగా మేము ఏ విధంగా కూడా ఆనందంగా ఉండేటటువంటి క్షణాలంటూ ఇప్పటి వరకు పొందలేదు బాబా అనే కదా నువ్వు బాధపడ్డావు. చూడు, ఇప్పటి నుండి నీకు అన్ని విధాలుగా ఆదాయ మార్గాలన్నీ కూడా గొప్పగా ఉండబోతున్నాయి. ఈ బాబా నిన్ను చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, నా అనుకున్నటువంటి నా బిడ్డలందరినీ కూడా నేను ఎప్పుడూ సమభావంగానే చూస్తాను. నీకు నీకున్నటువంటి పరిస్థితి గురించి వివరించావు కదా! అలాగే నీ పరిస్థితి గురించి నేను కూడా చూస్తూ ఉన్నాను.
ఎదురైనటువంటి ప్రతి సవాలును కూడా నీ శక్తిగా మరల్చుకొని చాలా ఎక్కువగా కష్టపడ్డావు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు దక్కడం లేదనే కదా నీ బాధంతా. తప్పకుండా నీకు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ బాబా ఇవ్వబోతున్నాడు. ఇకనైనా సంతోషంగా ఉండు అని చెబుతున్నారు. మరి మొదటి కలశంలో ఉన్నటువంటి సందేశం గురించి బాబాగారు తెలియజేసినటువంటి ఈ మాటలు మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరి రెండవ కలశంలో ఉన్నటువంటి సందేశం గురించి తెలుసుకుందాం. బాబా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలను కల్పిస్తున్నావు తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదూ. కానీ ఇప్పటి నీ పరిస్థితులే భవిష్యత్తులో నిన్ను మనిషిగా నిలబెట్టబోతున్నాయి. ప్రతి కష్టం కూడా జీవితం నేర్పేటటువంటి గొప్ప పాఠం. భవిష్యత్తు ఏమిటో నీకు తెలియదు కదా, నాకు తెలుసు. దానికి తగిన విధంగా నీ జీవితాన్ని మలిచేవాడిని ఈ బాబానే. నీ భారాన్ని నాకు అప్పగించావు కదా, మరి ఇంకా నిశ్చితంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ కష్టాలన్నీ కూడా నేను కల్పించినవి కాదు. కొన్ని నీకు నీవుగా చేసుకున్నవి, కొన్ని కర్మ ఫలితాలుగా ఏర్పడినవి. కాబట్టి ఈ బాబాని ఎందుకలా దూషిస్తున్నావు? అంటే కింద పడినప్పుడల్లా, అంటే నువ్వు పైకి చేరుకునే విధంగా నేను నీకు ఎన్నో అవకాశాలనిచ్చాను. నా చేతిని కూడా నీకు అందించాను. కానీ నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోలేక, ఏ దారి కూడా నీకు కనిపించకపోయినా అన్ని విధాలుగా నేను నీకు సహాయం చేయాలనే చూశాను. కానీ నువ్వే చేతులారా కొన్ని కొన్ని పనుల వలన మంచి వ్యక్తులను సైతం నువ్వు దూరం చేసుకున్నావు. ఇప్పుడు నీ స్థాయి ఏమిటో నీకు తెలిసింది కదా. ఇంకా నీవు పైకి లేవడానికి నీకు ముందుకొచ్చేటటువంటి చేతులన్నింటినీ కూడా నెట్టివేశావు. ఎవరు సొంతమో ఎవరు పరాయి వారో తెలుసుకోలేకపోయావు. నమ్మక ద్రోహులను నమ్మి పూర్తిగా నీ జీవితాన్ని వారి చేతిలో పెట్టేశావు. ఇప్పుడు అన్ని విధాలుగా కష్టాలను అనుభవిస్తున్నాను బాబా, నాకు సహాయాన్ని అందించు అంటూ ఎంతో దీనాతి దీనంగా ప్రతిరోజు కూడా నా ముందు మొరపెట్టుకుంటూ ఉన్నావు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. నీ విజయానికి దారిగా మరల్చేటటువంటి రోజు నీ కష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కష్టం కూడా నీకు ఒక పాట నేర్పించింది కదా. అదే నీ ప్రతి విజయానికి కూడా నిన్ను అర్హుడిని చేయబోతుంది. అలాగే ఎవరిని పడితే వారిని ఎక్కువగా నమ్మవద్దు. నిజంగా నిన్ను ప్రేమించేవారిని, లేదంటే నువ్వు బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకునేవారిని దూరం చేసుకోవద్దు. నమ్మక ద్రోహులు మాత్రం నీ చుట్టూ ఎప్పుడూ కూడా కాపలా కాసి ఉంటారు. వారిని తెలుసుకొని జాగ్రత్త వహించు. నీకు నువ్వుగా చేసుకున్నటువంటి తప్పును భగవంతుడిపై నింద వేసి, భగవంతుడిపై ఎలాంటి తప్పు లేకుండా అంతా ఆయనే చేశాడని మాత్రం అనవద్దు. ఎందుకంటే నీకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎవరేమిటో తెలుసుకునేటటువంటి జ్ఞానం నీకు లేదా చెప్పు? కష్టం కలిగిందని ఎప్పుడైనా కానీ భగవంతుని నిందించే ముందు నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. భగవంతుడి పట్ల నీ అలక ఏమిటి? నువ్వు కోరినటువంటి కోరిక నెరవేరలేదనా? లేదంటే నువ్వు మోసపోయి భగవంతుని నిందిస్తున్నావా? లేదంటే నీకు మంచి జరగలేదనా? నీకేది మంచి ఏది చెడు అని నీకు నువ్వే తెలుసుకోలేకపోతే ఇంకెలా చెప్పు? నువ్వు నమ్మినటువంటి భగవంతుడి కన్నా నీకే బాగా తెలుస్తుంది. అలా తెలిసేలా అంతటి జ్ఞానాన్ని భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. నిజమైనటువంటి సత్యం ఏమిటో తెలుసుకున్నావు కదా. ఇకనైనా శ్రద్ధగా ఆలోచించి తర్వాత తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు నీ జీవితానికి అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకో. మంచి జ్ఞానం నీలో ఉందని తెలుసుకో. నీలో ఉన్నటువంటి జ్ఞానమే నిన్ను చైతన్యవంతుణ్ణి చేయబోతుంది. ఇకనైనా ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుసుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని నీకు నువ్వే మలుచుకో. అందుకు కావాలంటే నా సహాయం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. రెండవ కలశం ద్వారా బాబాగారు చెప్పినటువంటి సందేశం మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఇక మూడవ కలశం ద్వారా బాబాగారు మనకు వినిపించబోయేటటువంటి సందేశం గురించి తెలుసుకుందాం. చూడు తల్లి, గడిచినటువంటి కాలం చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే అది మరలా తిరిగి రాదు కాబట్టి. రాబోయేటటువంటి కాలం కూడా చాలా అంటే చాలా అందంగానే కనిపిస్తుంది. ఎందుకంటే దానిని నచ్చినట్లుగా అలాగే మనం ఊహించుకుంటాం కాబట్టి. అలాగే గడుస్తున్నటువంటి కాలం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రస్తుతం నువ్వు దానిని అనుభవిస్తూ ఉంటావు కాబట్టి. అందుకే దేన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా దేనిపైన కూడా శ్రద్ధగా ఉండకూడదు. అంటే లేనిపోని ఆలోచనలను ఎక్కువగా శ్రద్ధగా ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకునే విధంగా ఉండకూడదు అని అర్థం. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచి కోసమే వస్తాయి తెలుసా. నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేసేలా చేస్తాయి. అలాగే మంచి వ్యక్తులకు దగ్గర చేసేలా కల్పిస్తాయి. కాబట్టి కొన్ని కష్టాలనేవి నీ మంచికే వస్తాయని తెలుసుకో. ఇప్పుడు వచ్చినటువంటి కష్టం కూడా అలాంటిదే. ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టాన్ని అనుభవించినా కూడా అదంతా కూడా నీ మంచికే అనుకో. అప్పుడే నీకు
ముందు ముందు అంటే రాబోయేటటువంటి రోజులు నీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఒక్క మాట చెప్పనా? సముద్రం ఎంత పెద్దదైనా కానీ ఈదుతున్నటువంటి చేప పిల్ల చాలా చిన్నదే కదా! అలాగే నీ లక్ష్యం నీకు ఎంత పెద్దదిగా కనిపించినావు కానీ, నువ్వు పట్టుదలతో చేసేటటువంటి ప్రయత్నం ముందు ఆ లక్ష్యం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పటి వరకు నీవు చాలా ధర్మంగా ఉన్నావు. అలాగే ఎంతో ఓర్పుతో ఉన్నావు. కాబట్టి ఇప్పటి నుండి నీ ధర్మమే. నువ్వు ఇప్పటి వరకు ఎంత ఓపికగా, ఎంత సహనంగా ఎదురు చూస్తూ ఉన్నావో, నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత పోరాడావో, అదే నీకు ఒక గొప్ప దారి చూపించబోతుంది. ఇప్పటి వరకు నీవు ఏనాడు కూడా ఎవరి మనసును నొప్పించలేదు. ఎవరిని కూడా కష్టపెట్టే విధంగా ప్రవర్తించలేదు. ప్రతి ఒక్కరికి కూడా నీ వంతుగా ఏదో ఒక సహాయం అయితే అందించావు. ఆ సహాయమే నిన్ను ఇంకా ఎక్కువగా అలాగే నీ కుటుంబాన్ని నిలబెట్టబోయేటటువంటి గొప్ప స్థాయికి చేర్చేలా చేయబోతుంది. అలాగే నువ్వు చేసినటువంటి భగవంతుడికి చేసినటువంటి పూజా పునస్కారాలు, అలాగే భగవంతుడి పట్ల నీకున్నటువంటి శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా నిన్ను భగవంతుడికి దగ్గర చేర్చేలా చేసింది కాబట్టి, ఇక నీకు తిరుగులేనటువంటి భగవంతుని అనుగ్రహం దక్కబోతుంది. ఆ అనుగ్రహంతో ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి తేలికపాటి కష్టాలు కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి. చూడు బిడ్డా, నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసమ్మా. అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధ కూడా తెలుసు. కాబట్టే మీ వెంటే ఉండి మీకు తగిన విధంగా ధైర్యాన్ని అందిస్తూ, అలాగే మీరు దేని గురించైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆ ఆలోచనా విధానాన్ని సైతం పక్కన పెట్టి మనసును కాస్తైనా ప్రశాంతంగా ఉంచుకుంటారని, ఈ సందేశాల ద్వారా మీ మనసును ధైర్యపరుచుకుంటారని బాబా చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.